నమస్తే అండి. ఈ రోజు మా ఊరు ఏడు నుంచి మెండపేట వెళ్తుంటే అండి, ఇంక ఈ మార్గ మధ్యలో ఎండలు చూస్తుంటే మామూలుగా లేవనుకోండి, ఇరక్కాహత్ని అనుకోండి ఎండలు. ఈ ఎండలకేసి దాహానికి అయితే నోరు ఆరిపోతుంది అనుకోండి. ఎవరినైనా వాటర్ అడుగుదామంటే మొహం చెల్లదు, అలాగే ఇంటికి వెళ్దామంటే టైం సరిపోదు. పోనీ ఖర్చు పెట్టి కూల్ డ్రింక్ తాగదామంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఇంకా అలా బలగేట్ సెంటర్ మీదుగా వెళ్తుండగా ఇంకా అక్కడ సంగం రోడ్లో కుర్రోళ్ళు అయితే మంచి హోరాహోరీగా మజ్జిగ వేస్తున్నట్టు కనిపించిందండి. ఇంక సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఈ మజ్జిగ చూడగానే పేనంలో వేసి వచ్చింది అనుకోండి. ఇక్కడ కుర్రోళ్ళు అయితే దాదాపు 2000 మందికి పైగా ఈ రోజు మజ్జిగ ఎత్తున్నామని, నువ్వు ఏమన్నా వీడియో తీయగలిగితే తీయని అన్నారండి. తమ్ముళ్ళు మీరు చేసేది అయితే చాలా మంచి పని, ఖచ్చితంగా నా సపోర్ట్ అయితే ఉంటుందని చెప్పేసి వీడియో అయితే తీసానండి. ఇంక ఈ కుర్రోళ్ళు అయితే రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరిని అయితే ఆపి మజ్జిగ అయితే పోస్తున్నారండి. ఈ ఎండలకేసి దాహానికి అయితే చాలా మంది దాతలు అయితే వారు వంతు సాయంగా మజ్జిగ అయితే వేస్తున్నారండి. కొంతమంది అయితే కూలింగ్ వాటర్ టిన్నులు కూడా పెడుతున్నారండి. ఇంక ఈ రోజు అయితే మన గ్రామానికి చెందిన అడ్డాల సత్యనారాయణ గారి అబ్బాయి కుమారస్వామి అయితే వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు అయితే ఇలాంటి మంచి కార్యక్రమం అయితే ఏర్పాటు చేసామని వాళ్ళు అయితే చెప్పారండి. మీలో ఎవరికైనా అవకాశం ఉంటే ఇలాంటి మంచి మంచి పనులు అయితే చేయండి. ఒకవేళ అవకాశం లేకపోతే ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసినప్పుడు అయితే లైక్ చేయండి. లైక్ చేసి కొద్ది చాలా మంది అయితే ఈ వీడియో చూస్తారు, దానివల్ల మిగిలిన వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా ఉంటుందండి. దయచేసి ఇలాంటి మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి పనులు అయితే చేయండి. థ్యాంక్ యూ.